వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. సౌత్ సినిమాలో సిల్వర్ స్క్రీన్లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు ఈ తార. తెలుగులో తెరంగేట్రం చేసి తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. మళ్ళీ సౌత్ వైపు చూసి స్టార్డమ్ కోసం పరుగులు పెడుతున్నారు ఈ సుందరి. డాన్స్, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి వాటిలో ఈమెకు ప్రావీణ్యం ఉంది. అయినా ఆమెకు చిత్రసీమ అంటే మక్కువ ఎక్కువ. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటలని తహతహలాడుతున్నారు. జియా జాలే జాలే అంటూ లోఫర్ సినిమాలో కుర్రకారు గుండెలో గుబులు పుట్టించిన దిశా పటాని గురించి ఈరోజు సినీ ఆనిముత్యాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని బారేలీలో 1992లో పుట్టిన దిశ చదువుకు బీటెక్ 2వ సంవత్సరంలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. లోఫర్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఎంఎస్ ధోనితో బాలీవుడ్ స్క్రీన్ పై మెరిశారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన దిశ పాన్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ 2013 రన్నరప్ గా నిలిచారు. తండ్రి జగదీష్ పోలీస్ అధికారి, తల్లి హెల్త్ ఇన్స్పెక్టర్, సోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనే డ్రీమ్ వదులుకుని నటిగా మారారు దిశ. డాన్స్, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి వాటిలో ఈమెకు ప్రావీణ్యం ఉంది. కారు రిపేరింగ్ లోనూ శిక్షణ తీసుకున్నారు. ట్రెండీ దుస్తుల్లో ఫోటోషూట్లో పాల్గొనడంలో ముందుంటారు. ప్రస్తుతం ఆమెను 6 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. తరచూ తన వర్కౌట్ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. పటాని 2015లో వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ సినిమాలో తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమాని మౌని అనే అమ్మాయి పాత్రకు ఆమె పోషించింది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్, కియారా అద్వానీలతో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీలో ఆమె నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. 2019లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన యాక్షన్ డ్రామా భారత్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత మలంగ్, బాకీ 3, రాధే వంటి సినిమాలో నటించి మెప్పించారు. ప్రస్తుతం విభిన్న కథాంశంతో తెరకెక్కిన కంగువాతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 14న కంగువా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవైపు సినిమాలు చేస్తూనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి అలరించారు. టైగర్ ష్రాఫ్ తో కలిసి ఆమె యాక్ట్ చేసిన బెఫ్రికా సాంగ్ ఇప్పటి వరకు 43 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. 2016లో గూగుల్లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల లిస్ట్ లో ఈ నటిది 5వ స్థానం. ఈ భామకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. టైమ్స్ మ్యాగజైన్ 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్స్ జాబితాలో తరచూ కనిపించే హీరోయిన్ 2019లో ఫోర్బ్స్ ఇండియా అత్యంత ప్రభావవంతమైన 100 మంది సెలబ్రిటీల జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాలతో పాటు ప్రకటనలోనూ దిశ మెరుస్తుంటారు. పాదరక్షలు, వాచులు సహా పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటారు. ఇటీవల కల్కి 2898 ADలో రాక్సీ పాత్రలో కనిపించిన దిశ పటాని ఇప్పుడు కంగువాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం 10 భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.